సినిమాల్లో హీరోలు విలన్లు పట్టుకోవడానికి రకరకాల మారువేషాలు వేస్తూ ఉంటారు. థియేటర్లో చప్పట్లు కొడతాం, కానీ నిజ జీవితంలో పోలీసులు లేడీ డాన్సర్లుగా మారి నిందితుడిని ఆట పట్టించి మరీ పట్టుకున్నారు. థాయిలాండ్ లో జరిగిన ఈ రియల్ లైఫ్ యాక్షన్ డ్రామా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా అయింది. కాకిలో చాకచక్యం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సినిమాలను తలపించే ఈ నమ్మశక్యం కాని కథ ఏంటో చూద్దాం. థాయిలాండ్ లోని లూప్బురి ప్రావిన్స్ తలువాంగ్ జిల్లాలోని ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఉన్నాడు. వాడు మామూలుడు కాదు. డ్రగ్స్ అమ్మడం, ఆన్లైన్ లో గ్యాంబ్లింగ్ నిర్వహించడంతో ఆరితేరిపోయాడు. ఎప్పటి నుంచో ట్రై చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు పోలీసులు జాడ గమనిస్తే ముందు తప్పించుకుంటున్నాడు. ఈసారి మాత్రం ఎలా అయినా అతడిని పట్టుకోవాలని పోలీసులు చక్కని ప్లాన్ సిద్ధం చేశారు. ఆ నిందితుడికి అమ్మాయిలు డాన్స్ అంటే పడి చేస్తాడని పోలీసులకు తెలిసిందే. ఇంకేముంది, వాడి బలహీనతే పోలీసులకు ఆయుధంగా మార్చుకున్నారు. ఇక ఇద్దరు మగ పోలీసులు ఏకంగా మహిళల డాన్సర్లుగా గెటప్ మార్చేశారు. రంగురంగుల దుస్తులు, మేకప్, విగ్గులు వేసుకుని అచ్చం ప్రొఫెషనల్ లేడీ డాన్సర్లు లాగా తయారయ్యారు. వాళ్ళని చూస్తే అసలు పోలీసులేనా అని అనుమానం ఎవ్వరికైనా రాదు. అంతలా ఒదిగిపోయారు. వాళ్ళ వేసి మరీ పట్టేశారు. ప్లాన్ ప్రకారం ఆ కళాకారులు నిందితుడు ఉన్న చోటికి వెళ్లారు. అక్కడ హంగామా చేస్తూ డాన్స్ చేస్తూ వాడికి దగ్గరయ్యారు. నిందితుడు కూడా వాళ్ళను చూసి నిజమైన మహిళా డాన్సర్లే అనుకుని ఫుల్ ఖుషి అయిపోయాడు. ఇక వాడు మయమర్చిపోయిన టైంలో కూడా పోలీసులు ఒక్కసారిగా తమ అసలు రూపం చూపించారు. ఇంకేముంది, క్షణాల్లో వాడి చేతులకు బేడీలు పడిపోయాయి. నిందితుడిని పట్టుకున్నాక ఆ లేడీ డాన్సర్లు గెటప్ లోనే పోలీసులు వాడితో కలిసి ఫోటోలు దిగారు. ఇక ఇప్పుడు ఆ ఫోటోలు ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి. పోలీసుల ఐడియా అద్భుతం, డ్యూటీ కోసం ఎంతకైనా లొంగిపోతారు అంటూ జనాలు కామెంట్లు పెడుతున్నారు. ఆ పోలీసుల నటనకు ఆస్కార్ అవార్డు ఇచ్చినా తప్పులేదంటున్నారు. నేరస్తులు ఎంత తెలివిగా తప్పించుకోవాలని చూసినా చట్టం ముందు తలవంచక తప్పదని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఇక సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోని పోలీసులు అవసరమైతే ఎంతటి రిస్క్ అయినా తీసుకుంటారని థాయిలాండ్ పోలీసులు నిరూపించారు. ఇక బాధ్యత గల డ్యూటీలో ఉంటూనే ఇలాంటి క్రియేటివ్ ఐడియాతో నిందితుడిని పట్టుకున్న ఆ పోలీసులను మెచ్చుకొని తీరాల్సింది.